నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. గురుగారు, జూలై నెల వస్తుంది కాబట్టి ఈసారి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ జూలై నెల 2025 సంవత్సరంలో మొట్టమొదటగా గ్రహస్థితి ఎలా ఉందంటే, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క బుధుడు కర్కాటక రాశి, గురుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి. ఈ విధంగా గ్రహస్థితి అనేటటువంటిది ఉంది. శుక్రుడు కూడా వృషభ రాశి, శుక్రుడు రవి శుక్రులు ఇద్దరు. సో ఈ విధమైనటువంటి గ్రహస్థితితో 12 రాశుల వారికి 12 రకాలుగా ఉంటుందన్నమాట. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారి జూలై నెలలో ఎవరైతే కాషాయ బట్టలు వేసుకొని కనబడతారో, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ధనుస్సు రాశి వాళ్ళు వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. అసలే ఈ ధనుస్సు రాశి వాళ్ళందరికీ గురుభక్తి ఎక్కువ. కాషాయ వస్త్రం కనబడగానే ఇలా దండాలు పెడతారు. ఈ నెలలో ఇంకా ఎక్కువ పెడతారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అర్ధాష్టమ శని, ప్రతి పని కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొంచెం లేట్గా జరుగుతూ ఉంటాయి పనులు. డిస్కరేజ్ అవ్వకూడదు. ప్రేమ కూడా ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాదు. సో సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాయమంటే రాయరు, కానీ ప్రేమ వ్యవహారంలో సెకండ్ అటెంప్ట్ కాదు 100 అటెంప్ట్ చేయమని చేస్తారు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పనులు లేటుగా వెళ్తాయి. కాబట్టి జాగ్రత్తగా డిస్కరేజ్ అవ్వకుండా మరొకసారి అన్నట్టు కన్సిస్టెంట్ గా ఆ పట్టుదలను వదలకుండా చేసుకోవాలి పరీక్షల్లో. ఇక మన్నటి దాకా కూడా గురుబలం సరిగ్గా లేదు వీళ్ళకి. ఇప్పుడు గురుబలం మంచిగా అయింది కాబట్టి శత్రువులపై ఆధిపత్యం. భార్య పొరుగురులో ఉంటే వీడు ఇంకో ఊర్లో ఉంటాడు. ఇంకో భార్యతో కాకపోయినా ఇంకో భార్యతో మనల్ని అందరూ తంతారు. అందుకని వాళ్ళకి సప్తమ గురుడు ఎప్పుడైతే ఉన్నాడో, వాళ్ళు భార్య ఇంకో చోట జాబ్ అయితే యువతల ఈయన ఇంకో ఊర్లో జాబ్ అన్నమాట. ఇందులో అందువలన చక్కని ధనుసు రాశి వాళ్ళు అంటే ఏమనుకుంటున్నాం, కడిగిన ఆణిముత్యాలు. అందువలన ఇంకో భార్యలు ఉండరు వీళ్ళకి. పనే భార్య వీళ్ళకి. వర్క్ ఈజ్ వర్షిప్ కదా, అంటే భార్య చుట్టూ వర్క్ చేస్తుంటారు. అది భార్య చుట్టూ వర్క్ చేస్తారు. ఆ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ విధంగా ఈ ధనుస్సు రాశి వారంతా కూడా ఇన్కమ్స్ బాగా సంపాదిస్తారు. అరే మేము కోట్లలో మనం తెచ్చాం డబ్బులు, తర్వాత ఈ పెట్టుబడి పెట్టాం, ఈ అపార్ట్మెంట్లు అమ్ముడవట్లేదేంటి, ఈ స్థలాలు అమ్ముడవట్లేదేంటి అని బాధపడతా ఉంటారు వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళ బాధ అంతా కూడా పోతుంది ఈ యొక్క నెలలో. స్లోగా కొనడం అనేటటువంటిది స్టార్ట్ అవుతాయి. ఇక రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు కూడా కొత్త కొత్త పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ అవడానికి వాళ్ళ వ్యాపారాల్లో బిజీగా ఉండడము, రాజకీయ పదవులు కూడా కొంచెం కదలడము కాస్త ఉత్సాహాన్ని ప్రేరణని ఇస్తా ఉంటుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు కానీ జనాలకు ఏం చేయరు. జనాలు సక్సెస్ చేస్తే వాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు అవుతారమ్మా? అందువలన కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు, చేసేటటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఓడిపోయినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు కూడా బాధపడతా కూర్చున్నారు. ఈ పార్టీలో ఉంటే ఏమవుతుందో, ఓడిపోయిన పార్టీలో లేకపోతే అందులో వెళ్ళాలా తెలియక వాళ్ళు కూడా ఎలా తయారైపోయారంటే కామన్ మ్యాన్ లాగా అయిపోయారు. వాళ్ళు కూడా కామన్ మ్యాన్ లాగా ఇలా యూట్యూబ్ చూస్తూ ప్రతి ఒక్కరికి ఫోన్లు కొడుతున్నారు అనమాట. కాబట్టి ఈ రకంగా రాజకీయ నాయకులు ఇది కాదు చేయాల్సింది, యూట్యూబ్లో చూసి జ్యోతిష్కులకు కాదు కొట్టాల్సింది. ప్రజా జీవితంలో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సేవ చేసుకోవాలా, ప్రజల మనసును దోచుకోవాలా. దానికి చక్కగా వాళ్ళు ఉన్నటువంటి సంపాదించినటువంటి డబ్బును కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతోనే కాంట్రాక్ట్లు వేయాలా, రోడ్లు వేయాలా అని అనుకోకల కొన్ని మంచి పనులు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో కూడా చేసుకోవచ్చు, పుణ్యం వస్తుంది. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వద్దాం. విద్యార్థులు చదవండిరా బాబు అంటే వీళ్ళు వాట్సాప్ ఫోన్లు, పార్కులు, పబ్బులు ఇలా తయారైపోయినటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఆశ్చర్యపోతాం అనమాట. మనం వాళ్ళ తల్లిదండ్రులకే మతిపోతుంది, మొత్తం పుస్తకాలు తీసి చెగ చదువుతున్నారు. ఆ విధంగా విద్యార్థుల్ని ఏమిట్రా ఇలా చూస్తున్నారని చెప్పి
ఇంత బాగా చదువుతున్నారని టీచర్స్, వాళ్ళకి పాఠాలు చెప్పిన టీచర్స్ ఒకళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం నేను చూశాను. ఏమిట్రా బాబు అంటే అంత బాగా చదువుతున్నాడంట వాడు. చదివితే ఏమైంది సార్ అంటే ఏమంటావు సార్ నాకు షాక్ వచ్చింది అన్నారు. కాబట్టి రియల్లీ ఎప్పుడు రావాల్సినటువంటి చదువు. మా క్లాస్లో మేము స్టూడెంట్ ఏజ్లో ఒకడు పీజీ మల్లేశ్వరరావు అని ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు, మేము అందరం బాగా చదివేవాళ్ళం, మహా అయితే అడిషనల్స్ 2 లేదా 3 తీసుకునేవాళ్ళం. వీడు 10 అడిషనల్స్ రాసేవాడు, తెగ రాస్తానే ఉండేవాడు. ఏమిట్రా బాబు వీడు చదువు సరస్వతి వచ్చిందా, తెగ చదివేస్తున్నాడు, తెగ రాసేస్తున్నాడు అనుకున్నాం. మార్క్స్ ఇచ్చేటప్పుడు పేపర్ల షీట్లు మార్కులు అనౌన్స్ చేసినప్పుడు 0 అని చెప్తే ఏంటి వీడికి 0 వచ్చింది ఏంటి ఇంత బాగా రాసాడు అనుకుంటే మాస్టర్ ఉన్నాడు, ఒరే పెద్దబా కమ్ హియర్ పీజీ మల్లేశ్వరరావు కమ్ హియర్ అని స్కేల్ పెట్టి స్టూపిడ్ ఫెలో ఏం చేసావురా నువ్వు అంటే మేము ఆతృతగా చూస్తున్నాం ఏం చేశాడు వీడు అసలు అని. ఆ క్వశ్చన్ పేపర్ని 5 సార్లు కాపీ చేశాడు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ దుస్థితి అవసరం. అలాంటి వాడికి మరి ఫస్ట్ ర్యాంక్ బాగా వచ్చి చదివేసరికి టీచర్ మెంటల్ హాస్పిటల్లో పడిపోడా. ఆ విధంగా టీచర్స్ కి షాక్ అన్నమాట. అందువలన ఈ యొక్క స్టూడెంట్స్ అంతా కూడా మనకి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారు. అటువంటి విద్యార్థులందరూ కూడా మనకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు అయిన తర్వాత ఈ సొసైటీ ఎలా ఉంటుంది, పెళ్ళయ్యేదాకా పెళ్ళెప్పుడు చేసుకుంటామని చంపుతారు. పెళ్ళయిన తర్వాత పిల్లలు ఎప్పుడు ఇంకా పుట్టలేదా అని చెప్తారు. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోక వీళ్ళని ఎందుకంటే వీళ్ళ గొడవ. అందువల్ల ఇటువంటి వాళ్ళకి అందరికీ పెళ్లికాని ప్రసాద్ బ్యాచ్లు ఉంటారు, వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కలిగేస్తుంది. ఇంకేం కావాలమ్మా, డబ్బులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సంతానం అయిపోయింది, ఇంకా ఇల్లు సంగతి చూద్దాం. దొంగతనంగా తిరిగి ప్రేమికుల గురించి చెప్పండి. దొంగతనంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేస్తాడు, వాళ్ళ అమ్మ మీద అనుమానం పడతాడు తండ్రి. నువ్వు తీసావా డబ్బులు అంటాడు, వీడు తీసేస్తాడు. ఇక్కడ వాళ్ళ అమ్మ పాప అనవసరంగా తిట్లు తింటుంది. ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఇంతే, దొంగతనంగా ఇద్దరు కూడా వెళ్ళిపోయి రెస్టారెంట్లలో మంచిగా నీట్గా ట్రిమ్గా తయారై సెంట్లు కొట్టుకొచ్చి ఇద్దరు కూడా మంచిగా ఉంటారు. ఓకే, శుభ్రంగా బిర్యానీలు ఆర్డర్ చేసి రోజు డ్రింకులు బిర్యానీలు తింటారు. ఒకనొక శుభముహూర్తంలో పెళ్లి అయిపోయిందమ్మా. జూన్ నెలలో పెళ్లి అయిపోతాయి వాళ్ళకి, జూలై నెలలో పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి విడాకులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? సంవత్సరం కూడా అక్కర్లేదమ్మా, 2 నెలల్లోనే వచ్చేస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? అప్పుడు నువ్వు నన్ను బుజ్జి బంగారం అని పిలిచేదానివి, ఇప్పుడు నువ్వు ఏంటి అని ఇసుక్కుంటున్నావు. అప్పుడు రోజు బిర్యానీలు డ్రింకులు పెట్టేవాడివి. ఇప్పుడు వీడికి సంపాదన ఉంటే కదా పాపం రోజు పెట్టడానికి. అప్పుడేమో నువ్వు నీట్గా ట్రిమ్గా తయారై వచ్చేవాడు, ఇప్పుడేమో బనీతో మామూలుగా కూర్చుంటున్నావు, స్టూపిడ్ ఫెలో అసహ్యంగా కూర్చుంటున్నావు అని చెప్పి వీడి యొక్క ఒరిజినల్ నేచర్, ఒరిజినల్ ఇది. పైన చూసే లవ్ మ్యారేజ్లు అన్నీ ఇలాగే కూలిపోతాయి. అదే దిల్ తో పాగల్ హై అని మాధురి దీక్షిత్ ఆయన ఎవరు షారుఖ్ ఖాన్ టైప్ లో మనసును చూసి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండను వాళ్ళ జీవితం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అసలే ప్రేమ వ్యవహారాలు ఎక్కువ. అసలు నీకు తెలుసో తెలీదో, 27 నక్షత్రాలు 12 రాశులు, వీళ్ళందరిలోకి వెళ్ళా ఎవరు తెలుసా లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ చేసుకునే వాళ్ళు? ధనుసు రాశి. ఇంకా అదే పని మీద ఉంటారు, ఇంకా అదే పని అనమాట. కాబట్టి డేరింగ్ అనమాట. ఆ తర్వాత ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. ఏంటో చెప్పు చూద్దాం, ఆ గోల్ ఏంటో? అంతే అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నది సాధించాలా. ఫస్ట్ లో లవ్ చేసేటప్పుడు వాళ్ళ గోల్ మారిపోతా ఉంటాయి చూడు. అప్పుడు లవ్ చేసేటప్పుడు నువ్వు నెక్స్ట్ జన్మలో కూడా నువ్వే నాకు గోల్ అంటాడు. పెళ్ళైన తర్వాత వారం రోజులే కాపురం, ఇంకా 10 రోజులు కూడా నువ్వు నా పెళ్ళంక నెక్స్ట్ జన్మలో రాకూడదు, అదే నా గోల్ అంటాడు. సో స్థిరమైనటువంటి అభిప్రాయాలు అనేటటువంటి ఉండవు, బదిలీలు అవుతా ఉంటాయి. వీళ్ళే ఇంకా నెక్స్ట్ జన్మ వద్దు అనుకుంటారు. ఏ భార్యాభర్త అయినా సరే నెక్స్ట్ జన్మ మాకు వద్దు బాబు అంటారు. ఎందుకంటే నువ్వు చూడు, కావాల్సిన సర్వే చేసుకోండి, కానీ 7 జన్మల దాకా వీళ్ళే భార్యాభర్తలు అవుతారని మాత్రం ఫిక్స్డ్ అది. కాబట్టి దిస్ ఇస్ డెస్టినీ. ఈ విధంగా ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా సూపర్ అమ్మ. చదువుల్లో ఫస్ట్, డబ్బుల సంపాదనలో ఫస్ట్, పాత పోగొట్టుకున్నటువంటి నష్టద్రవ్య ప్రాప్తి, ఎవరికన్నా అప్పులు ఇచ్చినాయి అవి తీసుకున్నవన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు
పెద్దళ్లలో మిద్దళ్లలో వస్తాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మృష్టాన్న భోజనాలు, అంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలతో కడుపు నిండిన భోజనాలు దొరుకుతాయి. వీళ్ళకి చక్కగా నూతన వస్త్రాలంకరణాలు, కొత్త వస్త్రాలు, ఇలాంటివన్నీ కూడా అసలు అడ్డు లేదు. ధనుసు రాశి వారు అసూయ చూసి ఇంద్రుడు కూడా అసూయ పడిపోవలసిందే. అంత బాగుందమ్మా. మరి ఇంకా మంచిగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? ఇంకా మంచిగా అంటే ఇంద్రుడు భయపడతాడు. ఉన్నది సరిపోదు కదా మనిషికి, అవును, ఇంకా కావాలి. కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇంటికి వస్తాడు, మురుగుపోయిన అటుకులు తీసుకొస్తాడు. శ్రీకృష్ణుడు ఆయనకి సపర్యలు చేసి తన భార్యలందరి చేత ఒక గుప్పెడు అటుకులు తినేస్తాడు. కుచేలుడివి ఏది ఎక్కడ దాచో చిగ్గుపడిపోతా ఉంటాడు. తినేగానే మొత్తం వాడి ఇల్లంతా కూడా లక్ష్మి కటాక్షం వచ్చింది. రెండోది తీసుకొని తిన్నాడు. మొత్తం బంగారం, వైఢూర్యాలు, అన్ని సంపదలు వచ్చేసినాయి. మూడోది తీసుకోపోయి తినబోతుంటే లక్ష్మీదేవి వచ్చి ఇలా పట్టేసుకుంటుంది. పట్టేసుకుని ఆపేయి, ఎందుకంటే ఇప్పటికి నువ్వు 2 గుప్పులు తినేసి మొత్తం నా దగ్గర ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోయింది. మూడోది కూడా నువ్వు తింటే నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి చీపురు పెట్టి చూడాలా అని చెప్పేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది కృష్ణుని. ఆ విధంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పటికే ఎక్కువైపోయినాయి. ఇంక ఈ రెమెడీ కనుక మనం సీక్రెట్ అడిగేస్తున్నావు నువ్వు, నేను ఈ సీక్రెట్ రెమెడీ చెప్పేస్తున్నాను. ఇది కనుక చేస్తే ఇక వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, సునీత విలియమ్స్ లాగా స్పేస్ లోకి వెళ్ళిపోతారు. వస్తారు, ఖచ్చితంగా వచ్చేస్తారు. ఈ యొక్క ఏమిటది ఆ రెమెడీ అంటే, ఇందాక చెప్పాను కదా అర్ధాష్టమ శని బాగుండలేదని. శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపు 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా. అదేవిధంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ వీళ్ళు ప్రదక్షిణ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్ అయిపోతాడు అనమాట ప్రతి ఒక్కరు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.